ఈరోజు మనం జలుబుకి దగ్గుకి సత్వర ఉపశమనమైన మిరియాల చారుని ఎలా చేయాలన్నది చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నిర్మల. మిరియాల చారుకి కొద్దిగా చింతపండు, 15 నుంచి 20 మిరియాలు, కొద్దిగా ఉప్పు, పసుపు, చిన్న ఉల్లిపాయ ముక్క, ఒక పచ్చిమిరపకాయ ముక్క, ఒక 3 వెల్లుల్లి రేకులు, ఇంకా ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర కావాలండి. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నూనె తీసుకోవాలండి. నూనె కాగాక ఫస్ట్ ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటమని సౌండ్ రావాలి. చిటపటలాడాక అప్పుడు ఆల్రెడీ కోసి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్క వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక నీళ్ళు వేసేసుకోవాలి. తగినంత నీళ్ళు వేసుకోవచ్చు. తరువాత కొద్దిగా పసుపు, ఉప్పు, చింతపండుని కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మిరియాలని శుభ్రంగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అదే మిశ్రమంలో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుని బాగా దంచేసుకోవాలి. ఈ రెండు కూడా దంచుకున్నాక 3 వెల్లుల్లి రేకులను వేసుకుని దంచేసుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని రసంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం రసాన్ని కొద్దిగా సేపు మరగనివ్వాలి. రసం బాగా మరిగాక కొత్తిమీరని చిన్నగా ముక్కలుగా కోసుకొని ఆ కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరగనిస్తే చాలు. ఇంకేముందండి, నోరూరించే రసం రెడీ. ఇప్పుడు కొన్ని పాపడ్స్ వేయించుకుని రసం అన్నంలో పాపడ్స్ నంచుకుని తింటే ఇంకా వేరే ఏ కర్రీ అవసరం లేదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రసాన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.